అమరావతిలో కూడా కొన్ని విషయాలను మీరు గమనించారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల కమిషన్ను కలిసే ప్రయత్నం చేయటం, అక్కడుండి అనేకమైనటువంటి కామెంట్ చేయటం, అలాగే ప్రజాస్వామ్యం పూర్తిగా సమాధి అయిపోయింది అన్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణల మధ్య, అలాగే జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన మీకున్నటువంటి సమాచారం. ఎస్ మిస్టర్ ఈశ్వర్ చౌదరి సార్, ఇప్పుడే మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ సార్. ఎవరైతే వివేకానంద రెడ్డి ఉన్నాడో ఆయన పోలీసుల అదుపులో నుంచి తప్పించుకొని చాకచక్యంగా తన కార్యకర్తలు సానుభూతి పరులతోటి పులివెందులు చేరుకున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. పులివెందుల పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలకు సంబంధించి ఎవరైతే వైసీపీ సానుభూతి పరులు మహిళలు ఉంటారో ఆ మహిళలందరినీ కూడా కూడగొట్టుకొని మహిళలతోటి రాజకీయం చేయాలి, ఇక్కడ పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే ఒక పక్క బీటెక్ రవి చేస్తున్నటువంటి ఆరోపణ మనం ఒకసారి చూసినట్లయితే దాదాపు 100 కోట్ల మేర ఎక్కడైతే 2 చోట్ల జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు 100 కోట్ల రూపాయలు ఎదజల్లారు, డబ్బుతో ఓటును కొనాలని చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు మాత్రం కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారంటూ కూడా టీడీపీ నేతలు చెబుతూ ఉన్నారు. దీంతో పాటుగా ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బును పంచారు అనేది ప్రధానంగా టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే దీన్ని తిప్పుకొట్టేందుకు ఈసీ ఆఫీసు ముందు కూడా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయవాడలో నిరసన తెలియజేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. మొత్తానికైతే అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య అయితే పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం అయితే కనిపిస్తుంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం అయితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. 2వ స్థానానికి మాత్రం అటు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారనేది రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి పులివెందుల ప్రాంతానికి సంబంధించి జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 30 సంవత్సరాలుగా కూడా ఎన్నిక జరగలేదు. కేవలం ఒకసారి మాత్రమే ఎన్నిక జరిగినట్టు కూడా చరిత్ర చెబుతుంది. అయితే ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నిక ఒక హైటెన్షన్ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కూటమి పార్టీకి కలిసి వచ్చే అంశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కార్యకర్తల్లో బలంగా తీసుకెళ్లడం జరిగింది. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక దుమారం రేగింది. అలాగే అది పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా నిక్కర్ స్కామ్ కావచ్చు, లేకపోతే అక్కడే ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, అక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాల మీద ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి విషయాలు కూడా చాలా క్రియాశీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటన్నిటిని మనం ఒకసారి బేరేజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కూటమి పార్టీలకి అక్కడ కలిసి వచ్చే అంశంగా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా ఏదైతే గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చతికిలబడిన నేపథ్యంలో ఇప్పుడు పులివెందులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డ, అలాగే జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో కంచుకోట. ఇది అందరికీ కూడా తెలిసిన విషయం. అయితే పులివెందుల నుంచి ఖచ్చితంగా జడ్పీటీసీని గెలుపొందించుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పట్టుబడుతుంది. అందులో భాగంగానే అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలతో కూటమి పార్టీ నేతలతో కూడా డి అంటే డి అనే స్థాయికి వెళ్లారనేది మనకి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. అయితే అక్కడ వైసీపీ నేతలు ఇప్పుడు మరొక కొత్త నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. రీపోలింగ్ జరపాల్సిందే, రీపోలింగ్ జరగకపోతే ఒప్పుకునే పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక అడుగు ముందుకేసి రీపోలింగ్ చేయకపోతే ఖచ్చితంగా నేను ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే సమాజానికి కావలసినటువంటి వార్తలను అలాగే సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కూడా బయటపెట్టే మీడియా ప్రతినిధుల మీద కూడా దాడి చేయటం జరిగింది. ఈ దాడిని పూర్తి స్థాయిలో జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఖండించే పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరింత బరితెగించి బీఆర్కే ఛానల్ ప్రతినిధి పైన, కెమెరామాన్ పైన కూడా దాడికి పాల్పడ్డారంటే ఏ స్థాయిలో వాళ్ళు బరితెగించారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందనేది మనకు అందుతున్న సమాచారం. 1400 మంది పోలీసులను బందోబస్తు అక్కడ పెట్టినప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? అధికారంలో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ఇంత దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు? ఒక పక్క అధికారంలో లేకపోయినప్పటికీ కూడా పులివెందులు అంటే మా అడ్డ, పులివెందులో ఎవడు మమ్మల్ని ఏం చేయలేడు అని ధీమాతోటి అక్కడ ఉన్నటువంటి నాయకులు మీడియా మీదే తిరగబడుతున్నారంటే ఏ స్థాయిలో వాళ్ళు బరితెగించారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాజేంద్ర గారు. ఎస్, ఫైన్. అలాగే రామ్ ప్రసాద్ రెడ్డి వాళ్ళ మంత్రిగా ఉన్నారు.
ఆయన సమక్షంలోనే ఒక కార్యకర్త మీద దాడి జరగటం జరిగింది. ఆ విజువల్స్ కూడా నేను ప్లే చేశా. వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడిని ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి ముందే బట్టలు చిరిగేట్టుగా కొట్టినటువంటి పరిస్థితి, ఆ సమాచారం కూడా ఉంది. వాట్ ఐ వాంట్ టు సే యూ మిస్టర్ ఈశ్వర్, రెండు పార్టీలు ఒక ఆధిపత్యానికి అక్కడ ఏ మాత్రం సంకోచం లేకుండా దూకుడుతోనే ఉన్నాయి. ఇక ఆ పార్టీ ఈ పార్టీ అనేది కనపడట్లా నాకు. రెండు పార్టీల స్వభావం ఒకేలా ఉంది. కాకుంటే ఇన్నాళ్ళు ఒక ఆధిపత్యంతో ఉన్నటువంటి ఒక వర్గానికి, ఒక పార్టీకి, ఒక నాయకుడికి సంబంధించినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పులివెందుల, కడప, అలాగే ఇవాళ టీడీపీకి ఒక అవకాశం వచ్చింది పులివెందుల్లో. అక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలి ఎలాగైనా సరే అన్నటువంటిది టీడీపీ స్థానిక నాయకుల యొక్క ఆలోచన. కాదు, వీళ్ళని మనం ఎలా అయినా అరికట్టాలి అని ఇవాళ వైసీపీ నాయకుల యొక్క ధోరణి. ఈ రెండు పార్టీలని మనము ఏ రకంగానూ ప్రజాస్వామ్యం బతికుందా అని వైసీపీ అడుగుతోంది. ప్రజాస్వామ్యం బతికుంది కాబట్టి ఎన్నికలు జరుగుతున్నాయని ఇవాళ టీడీపీ నాయకులు చెప్తున్నారు. మీ అందరి